ఓం సాయిరామ్. సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి. బాబా ఆశీర్వాదం వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నా అండి. మన వీడియోస్ నచ్చినట్లయితే చిన్న లైక్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందిస్తారని ఆశిస్తున్నాను. ఇక ఈరోజు బాబా గారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారో వినే ముందు అందరూ కూడా బాబా మీద నమ్మకంతో ఒక్కసారి ఓం సాయిరామ్ అంటూ మనసులో తలుచుకొని ఒక్కసారి కామెంట్ బాక్స్లో ఓం సాయిరామ్ అని టైప్ చేయండి. ఆ తర్వాత బాబా మీద పూర్తి నమ్మకంతో ఈ వీడియో వినటం స్టార్ట్ చేయండి. ఇక ఈరోజు బాబా గారైతే ఇలా అంటున్నారండి. బిడ్డ, ఎవరైతే సమస్యల సుడిగుండంలో చిక్కుకొని కొట్టుమిట్టాడుతున్నారో, దిక్కుతోచని అయోమయంలో ఉన్నారో, ఎటు పోవాలో ఏం చెయ్యాలో అర్థం కాని స్థితిలో ఎవరైతే ఉన్నారో, సమయానికి ఒక్క మనిషి కూడా ముందుకు రావటం లేదని బాధపడుతూ కన్నీళ్లతో దయనీయమైన స్థితిలో ఉన్నారో, ఈ సమస్యల నుండి బయటపడే మార్గం దొరక్కపోతే, ఏ దారి లేకపోతే నా దారి ఇక చావే అని చావు వైపు అడుగులేస్తున్న నా బిడ్డలు ఎవరైతే ఉన్నారో, అప్పుల్లో చిక్కుకొని అప్పుల బాధలో ఎవరైతే కూరుకుపోయి ఉన్నారో అలాంటి నా బిడ్డలకు ఈరోజు ఒక చక్కటి మూలమంత్రంతో పాటు ఒక పరిహారం కూడా ఈ సాయి తరపున నా బిడ్డలకు కానుకగా ఇవ్వబోతున్నానమ్మా. నన్ను నమ్ముకున్న నా బిడ్డలకు చావే దారి కాదు, వారి కోసం నేను పూలదారి పూలబాట వేశా అంటూ ఎవరైతే తీరని కష్టాల్లో, సమస్యల్లో, సుడిగుండాల్లో చిక్కుకున్నారో అలాంటి సాయి బిడ్డల కోసం అద్భుతాలకే అద్భుతాన్ని చూపించే ఒక మూల మంత్రాన్ని, పరిహారాన్ని ఈరోజు బాబాగారు తీసుకొచ్చారండి. అదేంటో బాబాగారి మాటల్లోనే వినే ముందు, నా ఫ్రెండు ఒక ఆమె ఉన్నారండి. తనకు చాలా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. తను ఒక బాబా భక్తురాలు. ప్రతి గురువారం కూడా బాబా గుడికి వెళ్ళి బాబాను ప్రార్థిస్తూ ఉంటుంది. అలా ఒకసారి మొన్న లాస్ట్ టైం కలిసినప్పుడు నా దగ్గరకు వచ్చి చెప్పిందండి. ఇలా మొన్న బాబా గుడికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక గురూజీ కనబడ్డారు నాకు. నా దగ్గరికి వచ్చి, అమ్మా చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నావు కదమ్మా, ఎలా భరిస్తున్నావు తల్లి అంటూ నిజంగానే చాలా ఆప్యాయంగా అడిగారు నన్ను. ఎవరికీ లేనిది నా దగ్గరికే ఎందుకు వచ్చారు ఈ గురూజీ అని అనుకున్నాను నిజానికి. ఆ తర్వాత గురూజీ దగ్గర నా ప్రాబ్లమ్స్కి కొన్ని పూజలైతే చేయించాను. చాలా చాలా మంచి రిజల్ట్ అయితే వచ్చింది నాకు. నిజానికి ఈరోజైతే నేను చాలా సంతోషంగా, హ్యాపీగా ఉన్నాను. చాలా నమ్మకంతో చెప్తున్నాను. ఎందుకంటే సాక్షాత్తు బాబా గారే ఆ గురూజీని నా దగ్గరికి పంపారేమో అని నాకైతే అనిపించింది అంటూ తను చాలా సంతోషంతో చెప్పారండి. ఇక్కడ శ్రీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురూజీ సీతారామరాజు గారు. అంటే మీకు ఎలాంటి సమస్య ఉన్నా కూడా పరిష్కరించి ఇచ్చేస్తారు. అంటే ఒక్కసారి నమ్మకంతో కాల్ చేసి చూడండి, మీకే అనుభవానికి వస్తుంది. ఎందుకంటే నా పర్సనల్గా నేను ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి మీకు చెప్తున్నాను. ఇక్కడ స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి వీరి నెంబర్ 96698722. మీకు ఎలాంటి సమస్య ఉన్నా, ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, రాజకీయం, విదేశాలకు వెళ్ళాలన్నా, భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నా, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు ఉన్నా, స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా చిటికెల్లో పరిష్కరించి ఇచ్చేస్తారండి గురూజీ సీతారామరాజు గారు. ఒక్కసారి నమ్మకం పెట్టి గురూజీకి కాల్ చేసి చూడండి. నిజానికి మీకు ఒక మంచి అద్భుతమైన ఫలితాన్ని అయితే గురూజీ పూజల ద్వారా, అది ఫోన్ ద్వారానే మీకు ఇస్తారని నేను నమ్మకంగా చెప్పగలను. ఒక్కసారి గురూజీకి కాల్ చేసి చూడండి. బిడ్డ, సమస్యల సుడిగుండంలో చిక్కుకుపోయి ఉన్నావా అమ్మా? పీకుల్లోతు అప్పుల్లోకి కూరుకుపోయావా తల్లి? ఎవరూ కూడా నీ సహాయానికి రాలేదని బాధపడుతున్నావా బిడ్డ? నేను బాగున్నప్పుడు, అంటే నా దగ్గర డబ్బులు ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి సహాయం చేశాను బాబా. ఎవరికి కష్టం వచ్చిందని నా దగ్గరికి వచ్చినా లేదు అనకుండా నాకు ఉన్న దాంట్లో ఎంతో కొంత సాయం చేశాను తండ్రి. మాట సాయం, డబ్బు సాయం, పని సాయం, అన్ని విధాలుగా కూడా అందరికీ సహాయం చేశాను. ఆఖరికి ఈరోజు నేను సమస్యల్లో, బాధల్లో ఉంటే ఒక్కరు కూడా ముందుకు రావటం లేదు బాబా. కనీసం పలకరిద్దామంటే కూడా ముఖం తిప్పేసుకుని వెళ్ళిపోతున్నారు తండ్రి. కొన్ని చెప్పుకోలేని బాధలతో కూడా చాలా ఇబ్బంది పడిపోతూ సతమతమైపోతున్నాను తండ్రి. ఏదో సొంత ప్రయత్నం చేద్దామని, నా కాళ్ళ మీద నేను నిలబడాలని
డబ్బు పరంగా, ఫైనాన్షియల్ పరంగా చాలా నష్టపోయాను. ఎటు పోవాలో, ఏం చెయ్యాలో దారి కనపడటం లేదు. నా సహాయానికి ఎవరైనా వస్తారేమో అని ఎదురుచూస్తున్నా. ఆఖరికి అయిన వాళ్ళు కూడా నా సహాయానికి, నా సహాయం పొందిన వాళ్ళు కూడా నా సహాయానికి, నాకు హెల్ప్ చేయటానికి రాలేదు కదా తండ్రి బాబా. అంటే మంచి వాళ్ళకెప్పుడు మంచి రోజులు కాదా? సహాయం చేసేవాళ్లకు ఎప్పుడూ మంచి జరగదా? వాళ్ళకెప్పుడూ బాధలు, కష్టాలేనా? బాబా, నువ్వే నాకు దిక్కు. నువ్వు కూడా నా సహాయానికి రాకపోతే ఇక నాకు చావే గతి తండ్రి అంటూ నా ముందు నిలబడి కన్నీళ్లతో చేతులు జోడించి అడిగావు కదా బిడ్డా. అందుకే నీకోసమే, కేవలం నీకోసమే పరుగు పరుగున వచ్చానమ్మా. నా బిడ్డ కన్నీళ్లు నన్ను కదిలించేశాయి. ఒక్క క్షణం కూడా ఆగలేకపోయాను. నీ గురించి నాకు ప్రతిదీ తెలుసమ్మా. నీ ప్రతి బాధ తెలుసు, నీ ప్రతి కష్టము తెలుసు. నేను అన్నీ చూస్తూనే ఉన్నా. ఇప్పుడు నీ మనసులో ఒక సందేహం మెదులుతూ ఉంది కదా బిడ్డ, అది కూడా చెప్తానమ్మా. అన్నీ తెలిసినా కూడా ఇన్నాళ్ళు చూస్తూ ఊరుకున్నావా సాయి? ఆఖరికి నువ్వు రాకపోతే ఇక నాకు చావే దారి అనగానే ఇప్పుడు మెల్లిగా వచ్చావా తండ్రి అని అనుకుంటున్నావు కదా. కానీ బిడ్డ, నువ్వు ఇన్నాళ్ళు అనుభవించిన కాలం అంతా నీకు పరీక్ష కాలం. ఇప్పుడు నీ పరీక్ష సమయం పూర్తయింది. ఇప్పటి నీ పరిస్థితి నీకు ఒక పాఠం తల్లి. నీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు ఎలా ఉండాలో నేర్చుకోవాలి బిడ్డ. దాన్ని అవసరాలకు ఎంతవరకు వాడుకోవాలో, మిగిలిన దాన్ని ఎలా కాపాడుకోవాలో నేర్చుకోవాలి. అందరినీ గుడ్డిగా నమ్మేస్తావు. అందువలనే నీకు ఇన్ని ప్రాబ్లమ్స్. అందరూ నా వాళ్లే అని భ్రమపడిపోతుంటావు. నువ్వు అన్ని విధాలుగా బాగున్నప్పుడు కాదు, నిజంగా నీకు కష్టాలు వచ్చినప్పుడు, నువ్వు బాధల్లో ఉన్నప్పుడే నా అనుకునేవాళ్ల నిజస్వరూపం బయటపడుతుంది కదా బిడ్డ. దీనివల్ల నువ్వు చాలానే నేర్చుకున్నావు. ఇక జాగ్రత్తగా ఉంటావు. ఇవన్నీ నువ్వు తెలుసుకోవాలని, నీకు అర్థం కావాలనే నేను ఇంతకాలం ఆగాను బిడ్డ. ఇప్పుడు నీ కష్టకాలం, నీ పరీక్షా సమయం ముగిసింది. ఇక పైన నీకన్నీ మంచి రోజులే రాబోతున్నాయి. నా రాకతో, నేనిచ్చే మూలమంత్రంతో, నేనిచ్చే పరిహారంతో నీ జీవితంలో ఆనందం అనేది చోటు చేసుకుంటుంది. నీ కష్టాలన్నీ కడతేరిపోతాయి బిడ్డ. సమస్యల సుడిగుండం నుంచి చెయ్యి పట్టుకొని మరీ నిన్ను లాగి బయటకు పడవేస్తాను బిడ్డ. తీవ్రమైన సమస్యల్లో ఉన్నప్పుడు, సమస్యల సుడిగుండంలో చిక్కుకుపోయినప్పుడు, దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు, ఇప్పుడు నేను చెప్పబోయే మూలమంత్రం నామస్మరణ చేసినట్లయితే వాటి నుంచి నువ్వు బయటపడటానికి ఖచ్చితంగా తలుపులనేవి తెరుచుకుంటాయి బిడ్డ. వాటి నుంచి బయటపడే మార్గాలు కనబడటం ఖాయం బిడ్డ. మార్గాలను చూపించే మూల మంత్రమే, అద్భుతమైన మంత్రమే ఇప్పుడు నేను చెప్పబోతున్నా బిడ్డ. ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఆ మూలమంత్రం ఏంటి అంటే, ఓం ఢం ఠం క్లీం లం శ్రీ సాయి మార్గబంధవే నమః. ఓం ఢం ఠం క్లీం లం శ్రీ సాయి మార్గబంధవే నమః. ఓం ఢం ఠం క్లీం లం శ్రీ సాయి మార్గబంధవే నమః అనే ఈ మూలమంత్రాన్ని రోజుకు 108 సార్లు నామస్మరణ చెయ్యాలి బిడ్డ. అంతేకాకుండా అలాగే ప్రతిరోజు కూడా ఇంట్లో నీలం రంగు ఒత్తితో దీపారాధన అనేది చెయ్యటం మాత్రం అస్సలు మర్చిపోకు. నీలం రంగు ఒత్తి వలన నీ మీద ఎదుటివాళ్లకు ఉన్న వ్యతిరేక భావాలు అన్నవి కూడా సమసిపోతాయి. వారు కూడా నీకు అనుకూలంగా మారిపోతారమ్మా. అంతేకాకుండా బిడ్డ, వీటితో పాటు ఎండిపోయిన మందార పువ్వులు, జటామాంసి తీసుకొని, వీటితో పాటుగా 6 తమలపాకులను తీసుకొని సున్నం రాసినట్టుగా తమలపాకు మొత్తం తేనె రాయాలి. ఈ తేనె రాసిన 6 తమలపాకులు, ఎండిపోయిన మందార పువ్వులు, జటామాంసి ఈ మూడింటిని తీసుకెళ్ళి
సాయి మందిరంలో ఉన్న ధుని చుట్టూ 10 ప్రదక్షిణలు చేసి మనసులో నీ కోరిక ఏదైతే ఉందో దాన్ని సంకల్పంగా చెప్పుకొని వీటన్నింటినీ ధునిలో వెయ్యాలి బిడ్డ. ఇలా 11 గురువారాలు ధునిలో వెయ్యాలి. ఇలా చెయ్యటం వలన నీ అప్పులు తీరటానికి మార్గాలు దారులు ఏర్పడతాయి బిడ్డ. ఇప్పుడు నేను చెప్పినట్లుగా ఓం ఢం ఠం క్లీం లం శ్రీ సాయి మార్గబంధవే నమః అనే నామస్మరణ రోజుకు 108 సార్లు చెప్పుకొని ప్రతిరోజు ఇంట్లో నీలం రంగు ఒత్తితో దీపారాధన చేస్తూ తేనె రాసిన తమలపాకులు, ఎండిపోయిన మందార పువ్వులు, జటామాంసిని తీసుకొని దుని చుట్టూ 10 ప్రదక్షిణలు చొప్పున 11 గురువారాలు చేసి ఎవరైతే దునిలో వేస్తారో అలాంటి నా బిడ్డలకు ఈ పరిహారం పూర్తయ్యే లోపు 60 రోజుల లోపు ఖచ్చితంగా వాళ్ళ కష్టాల నుంచి బయటపడతారు, సమస్యల నుంచి బయటపడతారు, అప్పుల బాధల నుంచి బయటపడతారు. అది ఎంత పెద్ద సమస్య అయినా ఖచ్చితంగా మీరు బయటపడతారని నేను మీకు సత్యప్రమాణం చేస్తున్న బిడ్డ. మీరు చెయ్యాల్సిందల్లా నమ్మకంతో, శ్రద్ధ, సబూరితో నేను చెప్పినట్లు చెయ్యటమే బిడ్డ. నేను చెప్పిన ఈ మూలమంత్రంతో పాటు ఈ పరిష్కారంతో చేసుకుని మీ జీవితాల్లో కష్టాలన్నవి పోగొట్టుకొని ఆనందంతో జీవించాలని నేను ఆశీర్వాదం చేస్తున్నా బిడ్డ అంటూ ఈరోజు బాబాగారైతే ఒక చక్కటి సందేశంతో పాటు, అంటే మనం ఎలా ఉండాలి, మన దగ్గర డబ్బు ఉన్నప్పుడు ఎలా ఉండాలి, డబ్బు లేనప్పుడు ఎలా ఉండాలి, అందరూ మనవాళ్లే అంటూ పూర్తిగా నమ్మి వాళ్ళని విశ్వసిస్తే ఆఖరికి వాళ్ళు ఏం చేస్తారో, ఎవరిని ఎంతవరకు నమ్మాలి, దేన్ని ఎంతవరకు వాడాలి అన్న సందేశంతో పాటు ఒక సమస్యల నుంచి బయటపడటానికి ఒక మంచి మూలమంత్రంతో పాటు ఒక చక్కటి పరిష్కారం కూడా ఇచ్చారండి బాబా గారు. మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏవైనా ఉంటే బాబా గారు చెప్పినట్టు చేసి మీ జీవితంలో కష్టాలను పోగొట్టుకుని సంతోషాలతో ఉంటారని భావిస్తూ ఈరోజు వీడియో మీకు నచ్చిందని భావిస్తున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సెలవు. సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.